జరగబోతున్నది సేఫ్టీ అవేర్నెస్ స్కిట్ భద్రతా అవగాహన నాటకం. ఈ నాటకం పరిశ్రమలలో భద్రతా ప్రాముఖ్యతను తెలియజేసేది. హాస్యం, పౌరాణికం, సందేశాత్మకతను మేళవించిన సమ్మిళిత అవగాహన నాటిక. ఇందులో నటించువారు వేదికపై తమ విశ్వరూపాన్ని చూపించుటకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రదర్శనలో యమధర్మరాజుగా వైవి ప్రసాద్ గారు, చిత్రగుప్తునిగా మల్లికార్జున గారు, సేఫ్టీ ఆఫీసర్స్గా పృథ్వీ, శశికాంత్ నటించుచున్నారు. పాత్ర ఏదైనా పరిపూర్ణతే లక్ష్యంగా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి వీరు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే ఈ నటనా సునామీని కన్నుల పండుగను వీక్షించుటకు అందరూ సిద్ధం కండి. మేము మీకిచ్చు ఈ రంగస్థల కానుక వినోదాత్మక సందేశన నాటిక. దీనిని మీరందరూ స్వీకరించవలసినదిగా మా కోరిక. భద్రతా పరిరక్షణ దురంధరుండా, ప్రాణ పరిరక్షణ పరమ పావనుండా, అపాయ నివారణ అజేయుండా, యముండా. చిత్రగుప్త, ఈరోజు మన కార్యాచరణ ఏమిటి? ప్రభు, ఈరోజు భూలోకములోని కొన్ని పరిశ్రమలు సందర్శించి అక్కడ పనిచేయు కార్మికులు భద్రతా నియమాలు ఎంతవరకు పాటించుతున్నారో వీక్షించి వచ్చేదము. బాబు, మీరు హైట్లో వర్క్ చేస్తున్నారు. ఎలిమెంట్స్, సేఫ్టీ బెల్ట్స్ యూజ్ చేసి జాగ్రత్తగా పనిచేసుకోండి. సున్నా హాని మన లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. కేర్ఫుల్గా ఉండండి. అన్నా, హెల్మెట్ పెట్టుకో. పైనుంచి టూల్స్ ఏమైనా కింద పడవచ్చు, జాగ్రత్త. అన్నా, నేను 10 సంవత్సరాల నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు చిన్న గాయం కూడా కాలేదు. నాది స్ట్రాంగ్ బాడీ అన్న. ఆ దేవుడు వచ్చినా నన్ను ఏం చేయలేడు. ప్రభు, ఇక్కడ ఎవడో హెల్మెట్ పెట్టుకోకుండా పని చేయుచున్నాడు. అవునా చిత్రగుప్త? పద, నరకానికి లాగేద్దాం. ప్రభు, ఈ భక్తుడు భద్రతా నియమాలు పాటించకపోగా మనం దూషించుతున్నాడు. ప్రభు చిత్రగుప్త, ఈ మానవులు భద్రతా నియమాలు పాటించకపోతే ప్రమాదాలు జరుగుతాయి, గాయాల పాలవుతాడు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని తెలిసినా భద్రతా నియమాలు పాటించడం లేదు. వీరికి ఎంత పైత్యము, ఎంత అహంకారము, ఎంత కండకావరము. అవును ప్రభు, ఇటువంటి వారిని కోసి కారం పెట్టి చిత్రగుప్త బూతులతో. ఓకే ఓకే, ఐఎమ్ సారీ ప్రభు. ప్రభు, ఈ భక్తుడి 2 కళ్ళు పీకి గోళికాయలు ఆడుకుంటాను ప్రభు. అటులోనే ప్రభు, వీడి కిడ్నీలతో ఇడ్లీలు చేసి రక్తాన్ని చట్నీగా మార్చి మంచుకొని తినేదని ప్రభు. అటులోనే ప్రభు, వీడి పేగులతో ఇంద్రా సినిమాలోని వీణ స్టెప్ వేసేదని ప్రభు. అటులోనే ఉజ్జల ఈ కొంత హెల్మెట్ లేకుండా ఉన్నాడు ప్రభు. దీనిపై మీ ఆశ వేయండు, ప్రాణం లేకుండు, ఆత్మ విడుదల ప్రభు. ప్రభు, ఈ బొట్టులో బతికిపోయాడు ప్రభు. ఇంతకు ముందు అతగాడు హెల్మెట్ తీసాడు కదా, ఇప్పుడు ప్రాణాలు తీయకూడదా? వలదు చిత్రగుప్త, వలదు. ఈ వ్యక్తిగత రక్షణ పరికరాలు ఆ కర్ణుని కవచ కుండరాలు వంటివి. అవి ఉండగా ఈ యమధర్మరాజు ఈ పాశ్యాన్ని వదలడు. అవి నాకున్న నిబంధనలు. అటులని ప్రభు, ఈ దుబ్బోడు అమోనియా లైన్ దగ్గర మాస్క్ లేకుండా పని చేస్తున్నాడు ప్రభు. వీడు బాగా వలిసిన రాజుపాలెం కోడిలా ఉన్నాడు. వీడిని సలసలా కాగే నూనెలో కరకరాలాడే కుర్కురేలా వేయించేదని ప్రభు. అటునే అమోనియా వాళ్ళని తొలగించము, విషవాయువు బయటకు వచ్చును, మన పని కాంచదము. చిత్తం ప్రభు. తస్మాద పరిహారే నత్వోచితుమర్హసి
ఒక ప్రాణం పోవడం అంటే ఒక కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోవడం మాత్రమే కాదు, ఆ కుటుంబం రోడ్డున పడడం, వారి పిల్లల భవిష్యత్తు నాశనం అవడం, ఆ కుటుంబంలో ఒక తరమే కష్టాలలో కూరుకుపోవడం. అందుకని సేఫ్టీ రూల్స్ పాటించండి, మీరు సురక్షితంగా ఉండండి. ఎందుకంటే మీకోసం ఎదురు చూస్తున్నది మీ కుటుంబం మాత్రమే కాదు, వారి భవిష్యత్తు కూడా.